ఫైనల్లీ ప్రతి ఒక్క ఏఐ ఫ్యాన్ కోరిక నెరవేరింది. పెద్ద పెద్ద బిగ్ స్టార్స్ క్రియేట్ చేసిన రికార్డ్స్ ని 6 days లో క్రాస్ చేయడం అంటే మాటల. సౌత్ సినిమా అంటేనే తెలియని నార్త్ ఇండియా వాళ్ళకి ఒక సౌత్ ఇండియా హీరో మీద ఉన్న ప్రేమ అభిమానం ఎంతుందో ఇప్పుడు పుష్ప 2 రికార్డ్స్ చూస్తేనే అర్థమవుతుంది. ఏ మూవీ క్రియేట్ చేయని రికార్డ్ ని ఈ పుష్ప 2 మూవీ క్రియేట్ చేసింది. 6 days లో ఈ మూవీ 1002 crores కలెక్ట్ చేసినట్టు మూవీ టీమ్ ఈరోజు అఫీషియల్ గా ఒక పోస్టర్ రిలీజ్ చేసింది. ఈ మూవీ 2000 crores కలెక్ట్ చేసిందో లేదో కామెంట్ చేయండి. అలాగే బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్ లో వస్తున్న అఖండ 2 మూవీని 2025 సెప్టెంబర్ 25 రిలీజ్ చేస్తున్నట్టు మూవీ టీమ్ ఈరోజు అఫీషియల్ గా ఒక పోస్టర్ రిలీజ్ చేసింది. అలానే గేమ్ చేంజర్ మూవీని 12,000 స్క్రీన్స్ రిలీజ్ చేసేందుకు మూవీ టీమ్ ప్లాన్ చేస్తున్నారంట. వెంకటేష్ బర్త్డే సందర్భంగా సంక్రాంతికి వస్తున్న మూవీ నుంచి సెకండ్ సింగిల్ రిలీజ్ చేద్దామని మూవీ టీమ్ ప్లాన్ చేస్తున్నారంట. అలాగే విశ్వక్సేన్ అనుదీప్ కాంబినేషన్ లో ఫంకీ అనే మూవీ రాబోతుంది. ఈ మూవీకి సంబంధించిన అఫీషియల్ పోస్టర్ ఈరోజు రిలీజ్ చేశారు. నిఖిల్ రాబిన్హుడ్ మూవీని పోస్ట్ పోన్ చేయాలనే ఉద్దేశంతో మూవీ టీమ్ ఉన్నారంట. బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్ లో వస్తున్న అఖండ 2 మూవీని 2025 సెప్టెంబర్ 25 రిలీజ్ చేస్తున్నట్టు మూవీ టీమ్ ఈరోజు అఫీషియల్ గా ఒక పోస్టర్ రిలీజ్ చేసింది. అలానే గేమ్ చేంజర్ మూవీని 12,000 స్క్రీన్స్ రిలీజ్ చేసేందుకు మూవీ టీమ్ ప్లాన్ చేస్తున్నారంట. వెంకటేష్ బర్త్డే సందర్భంగా సంక్రాంతికి వస్తున్న మూవీ నుంచి సెకండ్ సింగిల్ రిలీజ్ చేద్దామని మూవీ టీమ్ ప్లాన్ చేస్తున్నారంట. అలాగే విశ్వక్సేన్ అనుదీప్ కాంబినేషన్ లో ఫంకీ అనే మూవీ రాబోతుంది. ఈ మూవీకి సంబంధించిన అఫీషియల్ పోస్టర్ ఈరోజు రిలీజ్ చేశారు. నిఖిల్ రాబిన్హుడ్ మూవీని పోస్ట్ పోన్ చేయాలనే ఉద్దేశంతో మూవీ టీమ్ ఉన్నారంట. గేమ్ చేంజర్ మూవీని 12,000 స్క్రీన్స్ రిలీజ్ చేసేందుకు మూవీ టీమ్ ప్లాన్ చేస్తున్నారంట. వెంకటేష్ బర్త్డే సందర్భంగా సంక్రాంతికి వస్తున్న మూవీ నుంచి సెకండ్ సింగిల్ రిలీజ్ చేద్దామని మూవీ టీమ్ ప్లాన్ చేస్తున్నారంట. అలాగే విశ్వక్సేన్ అనుదీప్ కాంబినేషన్ లో ఫంకీ అనే మూవీ రాబోతుంది. ఈ మూవీకి సంబంధించిన అఫీషియల్ పోస్టర్ ఈరోజు రిలీజ్ చేశారు. నిఖిల్ రాబిన్హుడ్ మూవీని పోస్ట్ పోన్ చేయాలనే ఉద్దేశంతో మూవీ టీమ్ ఉన్నారంట. ఇందులో మీకు ఏ అప్డేట్ నచ్చిందో కామెంట్ చేయండి.